సాయంత్రం వేడివేడిగా అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు కేవలం 4 ఉల్లిపాయలతో ఇలా ఒకసారి ట్రై చేయండి. కారం కారంగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూడాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కోసం ముందుగా ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా ఉండేలాగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇవి ఒకదానికొకటి అతుక్కొని ఉండకుండా ఇలా విడివిడిగా చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ సోంపు, అలాగే 1/2 స్పూన్ వాము, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని పల్స్ మోడ్లో ఒక 2-3 సెకండ్ల పాటు మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఈ విధంగా బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే రోల్లో దంచుకున్నా కూడా సరిపోతుంది. మెత్తని పౌడర్లా చేయకూడదు. ఇలా కచ్చాపచ్చాగా ఉండేలాగా చేసుకొని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు కలంజీ సీడ్స్ వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం వీటన్నింటినీ పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఇలా ఆయిల్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే బాగా వేగుతాయి. కమ్మటి వాసన కూడా వస్తుంది. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా దోరగా వేగే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇందులోంచి వాటర్ అనేది రిలీజ్ అయితే సరిపోతుంది. ఇలా 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఓ 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కారానికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ చక్కెర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చక్కెర అనేది ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ వేగేలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2-3 పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఆల్రెడీ కారం వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి అనేది కారానికి చూసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని కలుపుకున్నట్లయితే ఉల్లిపాయల నుండి వచ్చిన వాటర్ అంతటిని ఈ శనగపిండి పీల్చేసుకొని కర్రీ చాలా దగ్గరగా అవుతుంది. చివరగా కొంచెం కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు వేయించి పొట్టు తీసిన పల్లీల్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని కూడా ఈ కర్రీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పల్లీ ముక్కలు అనేది అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని చివరగా ఓ అరచెక్క నిమ్మరసాన్ని పిండుకున్నట్లయితే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. స్నాక్స్ చేసిన తర్వాత కర్రీ అనేది మిగిలిపోయినట్లయితే ఇది చపాతీలో తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ చపాతీ పరోటాల్లో సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. ఇది చల్లారే లోపల మనం పిండి అనేది కలుపుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 2-3 టీ స్పూన్స్ నూనె కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ నూనెని పిండి అంతటికి పట్టేలాగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. మీరు ఇక్కడ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్మా రవ్వ కూడా వేసుకొని మరోసారి కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ గట్టిగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. మరి సాఫ్ట్గా కలపకూడదు, కొంచెం గట్టిగా ఉండేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టి ఓ 10 నిమిషాల పాటు పిండికి రెస్ట్ ఇవ్వాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరోసారి కలుపుకొని 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. వీటిలో ఒక్కో దాన్ని చపాతీలాగా చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇక్కడ చపాతీ అనేది మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా ఈ మాత్రం ఉండేలాగా చేసుకుంటే సరిపోతుంది. మరీ పల్చగా చేసేసినట్లయితే బాగోదు.
ఇలా చేసుకున్న తర్వాత దీన్ని 4 భాగాలుగా కట్ చేసుకొని ఒక భాగాన్ని ఇలా అంచు వెంట లైట్గా వాటర్ అప్లై చేసుకొని ఇలా అతికించేసుకోవాలి. ఈ చివర కూడా జాగ్రత్తగా అతికించుకోవాలండి, లేదంటే ఇక్కడ నుంచి స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. ఇలా కోన్ షేప్లో చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టుకొని పైన ఇలా క్లోజ్ చేసుకోవాలి. అంతే అండి, ఇలానే అన్నింటినీ చేసేసుకోవాలి. నీట్గా షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలానే అన్నింటినీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ మీడియంగా వేడెక్కినప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వాటిని ఆయిల్లో వేసుకొని మంటని మీడియం టు లోలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ మంట పెట్టేసినట్లయితే క్రిస్పీగా ఉండవు. మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీగా అయ్యి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే స్నాక్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇలానే అన్నింటినీ ఫ్రై చేసుకున్నట్లయితే మన స్నాక్స్ అనేది రెడీ అయిపోతుంది. వీటిని వేయించుకున్న కరివేపాకు ఇంకా ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చితోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటా కెచప్తో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మహీస్ ఈజీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం.